నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు కామెడీ కామెడీ కామెడీ. ఓకే భయ్యా, ఇవే ఈ కామెడీలో ఇక నుంచి మా ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి మా ఇద్దరికి. ఎలా ఏమని పిలవాలో తెలుసా? ఆదిజీ, సుధీర్ జీ. విడివిడిగా ఎందుకులే, కలిపేసి దగులు బాజీ అని పిలుస్తా. అదిగాక అన్న పెళ్లి చేసుకుంటున్నాడు, దగ్గరుండి చూసుకో, కావాలంటే కమిషన్ ఇస్తా. నా కమిషన్ సంగతి పక్కన పెట్టి కానీ ఆడితో తిరిగి నువ్వు పెద్ద మిషన్ లా తయారయ్యావు. అరే నువ్వు ఏంట్రా, నేను ఇస్తాను. హలో భయ్యా, 600 కోట్లు పెట్టి మనతో బిచ్చగాడు 2 అని సినిమా తీస్తారు, మనమే హీరో. అన్ని 100 కోట్లు పెడతాడంటే ఆయన కదా అవుతాడు బిచ్చగాడు. ఏమయ్య స్వామి, 1000 కోట్లు పెట్టి స్పైడర్ మ్యాన్ తీస్తారు మనతో హాలీవుడ్ లో. స్పైడర్ మ్యాన్. నీ మోహన్ చూడలేక 1000 కోట్లు పెట్టి మాస్క్ పెడతానారా నీకు? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా. ఏంట్రా బాబు ఇలా తయారయ్యా నువ్వు? ఏంటో నాకు తెలియకడుతున్నా, అది అంత పొగిడేస్తున్నావు మీ అన్నని. ఏం లేదు, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు అన్నాను కదా, నిన్న తీసుకెళ్ళాడు అన్న. ఆహా. లోపల ఎప్పుడు తీసుకెళ్లేదు అన్నారు కదా, నిన్న తీసుకెళ్ళాడు అన్న. లోపల ఒక్కో సీను మైండ్ పోతుంది అక్కడ, తెలుసా? హలో, ఆ అబ్బాయి సంగతి పక్కన పెట్టు. బేసిక్లీ అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 గ్లామర్ తో మేనేజ్ చేస్తారు. టైప్ 2 టాలెంట్ తో మేనేజ్ చేస్తారు. ఓ మీరు టైప్ 3. అదే టైప్. ఆ రెండు లేకపోయినా మేనేజ్ చేస్తున్నారు. చందమామ కూడా మచ్చుంటది. కరెక్టే. ఏంటి ఈ షో చందమామ అయితే ఏంటి మచ్చా చెప్పు మచ్చా. నువ్వు నన్ను మచ్చా అన్నావా మచ్చా అన్నావా? మచ్చా ఏంటంటే మచ్చా అంటాడు. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా. ఏం చెప్పినా మెచ్చుకుంటావేంటా నువ్వు? చెప్పాను కదా తీసుకెళ్ళాడు. ఓహో, లోపల ఒక్కొక్క సీను మైండ్ పోతుంది అక్కడ. ఏంటి వాళ్ళ గోల? ఏదో మైండ్ పోతుందంట. వాళ్ళకు ఉంది పోతుంది అంటున్నారు, మనకెందుకు? మనకు లేదు కదా. కదా. కదా మరి వెళ్ళిపోదామా? అంతే కదా. ఓకేలే, సేఫ్ జర్నీ. మాకేదో ఇస్తే వెళ్ళిపోతాం. ఈ మైకి ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. మైక్ గట్టి పట్టుకోవాలి. ఏంటి గట్టిగా పట్టుకోవాలా? ఏంటో ఎలా అంటాడు? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా. అరే నువ్వు పదరా బాబు, నువ్వు ఒకడు. రష్మి అండ్ సుధీర్ ఇక్కడ. రష్మి కంటెస్టెంట్స్ ని రెడీ చేయడానికి వెళ్ళింది. అమ్మా మేము 4 సీజన్ల క్రితం చెప్పాము ఆ రీజన్. వాళ్ళతో మాకు సంబంధం లేదు, కానీ మా వాడు బయట ఒక షాకింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు. ఇక మేము ఎవరిని దేని గురించి అడుక్కోని అవసరం లేదు. కానీ మీరిద్దరేంటి ఫంక్షన్ నుంచి డైరెక్ట్ గా వచ్చారా ఏంటి ఇక్కడికి? మేము ఫంక్షన్ ఉన్నా లేకపోయినా క్వీన్స్ లాగే రెడీ అవుతాం. మరి రెడీ రావచ్చు కదా. మేడం అంటే ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ కదా, మా నుంచి పర్ఫార్మెన్సెస్ బాగా ఉండాలని చెప్పి పూజ చేసి తీసుకొస్తుంది. మీ వాడేడే? మేము పూజలు గట్రా చేయము, మాదంతా చేతబడే బయట. ఏంటి ఆది గారు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఇక్కడ? ఇంకొక పర్సన్ సిగ్గులేవా? ఏంటి ఒక దున్నపోతులా? అవును ఏంటండి ఆయన ఏదంటే దానికి అవునంటారు. సిగ్గు లేకుండా ఒక్కటే నువ్వు కూర్చున్నావు. చిచి సుధీర్ గారు వచ్చిన టైంలో ఆది గారికి పనిష్మెంట్ ఇవ్వండి. ప్లీజ్ కమ్ హియర్. ఇప్పుడు చెప్పు, హాయ్ ఫ్రెండ్స్, లేట్ గా వచ్చాను. దుంగపోతలా సిగ్గు లేకుండా అడ్డగాడిది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా నాకు కూడా? అచ్చోసిన నా బోతో అమ్మా నీ బోతు కాదమ్మా, రాంబోతు. అచ్చోసిన ఆ బోతో. నీకు తర్వాత ఉంటది. ఇచ్చా ఏంటి కావాలా వద్దా? ఇగో నా మాటను మన ఇద్దరికీ ఉంటది.
ఆహా. ఏ వద్దు నా మాటను, ఇదిగో కెమెరా లేకుండా ఇద్దరం. ఏయ్ ఏయ్ అరే గొట్టం బ్యాచ్, హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఎందుకు బ్రో అంత గట్టి కొట్టారు? హలో, వదలమన్నా వదలకుండా ముద్దు పెట్టారు, అది ఇది. అది ముద్దా? మరి ఇదిగో ఆలేంటి భయ్యా మూతంతా రాసుకున్నారు? మూతంతా రాసుకో. అటు సైడ్ ఆయన ఎవరు అలా కొట్టారు? కొట్టారా? అది చిన్న బయటతో కిస్. మళ్ళీ ఏంటి ఒకటే ఉంది లిప్పు, మొత్తం ఉండాలి కదా? కిందది తినేసాం. అగ్గుకి గుర్తులేమి లేవు కాబట్టి కానీ అగ్గులు కూడా అయిపోయినాయి. ఇదేంటి ఇప్పుడు కిస్సులా ఇవి? కాదా? కురిషాగ్ ఎవరు లిప్స్టిక్ ఉంది ఆ కలర్ లో? హలో, ఇక్కడ వాళ్ళు ఎవరు మాకు అవసరం లేదని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ వాళ్ళు ఎవరు వద్దంట. ఎస్పెషల్లీ ఇటువైపు అయితే అస్సలు వద్దంట. నేను అన్నానా నాకు ఎవరైనా ఓకే. ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకో, రాక వచ్చింది తను, అండ్ ఎప్పుడు వచ్చినా డాన్స్ అద్భుతంగా చేస్తానని అందరూ చూశారు. ఆ టాలెంట్ మనందరికి తెలుసు, కానీ ఆవిడలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది. ఆవిడ ఇక్కడున్న చాలా మంది, అంటే ఈ కంటెస్టెంట్స్ చాలా మంది ఎవరైతే ప్రేక్షకులకు బాగా తెలుసో, వాళ్ళ మేనరిజమ్స్ బాగా తెలుసో, వాళ్ళందరినీ చాలా చక్కగా ఇమిటేట్ చేసి చూపిస్తారు. సేమ్ అసలు యాజ్ ఇట్ ఈస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ కాదు, మామూలుగా ఏం చేస్తారు? స్టార్టింగ్ విత్ ఐశ్వర్య. I'll come and I'll meet you. ఓకే, యువర్ ఐశ్వర్య. Hey, how are you? Hey, how are you? Hi. Hi. How are you? I'm 20 rupees fine. तुम कब आई इधर? तुम कब आई इधर? तुम कब आई इधर? मैं सुबह आ गई. ओके. Okay. तुम्हारा कॉस्ट्यूम थोड़ा मास्टर को थोड़ा बोलो ये अच्छा नहीं है, ठीक है? Okay. Then she'll have pasta. Pasta. तेजस तुमको चाहिए? Now. Yeah, that's it. Super. ఐశ్వర్య డాన్స్ ఎలా చేస్తుంది? నేను ఏమనుకోదు, పర్లేదు. నెక్స్ట్ జతిన్. ఓకే, నెక్స్ట్ అక్సా ఖాన్. నెక్స్ట్ పూర్ణ గారిని చేసి చూపించు. అయ్యో పూర్ణ గారు. తేజు, Hola chica, 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 hola chica. ఇప్పుడు జడ్జిమెంట్. హాయ్ తేజు, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది గ్రీన్ కలర్ కదా? చాలా బాగుంది. ఇది స్టార్స్ బ్యాక్గ్రౌండ్ కదా? నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ తేజు.